నమస్తే సార్. నమస్తే బ్రదర్. ఇప్పుడు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి ఏపీకి. పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని వారి అభిమానులు కొట్లాడుకుంటున్నారు సోషల్ మీడియా కానీ. అయితే నారా లోకేష్ గారు చెప్పేశారు అనమాట, నాకు ఎటు డిప్యూటీ సీఎం మీద అటువంటి వాటి మీద ఆశ లేదు అది అని చెప్పి. సో అయినా కూడా ఫ్యాన్స్ అంతా కూడా కొట్లాడుకుంటారు, దానికి ఏమంటారు? పార్టీ పరమైన బేస్ కాబట్టి దానికి పార్టీలు నిర్ణయించుకోవాలా. పవన్ కళ్యాణ్ కూడా ఏం చెప్పలేదు కదా, నేను సీఎం అవుతాను, నేను సీఎం చేయండి అని ఏం చెప్పట్లేదు. పొత్తులో భాగంగా ఉన్నారు కాబట్టి, ఆ పొత్తు ధర్మం ఉంది కాబట్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి దాన్ని చంద్రబాబు నాయుడు గారే సాల్వ్ చేసుకోవాలా. ప్రభుత్వాలు మారాలంటే సీఎం ఇది ఏముంది, డిప్యూటీ సీఎం అంటే మన పెద్ద ఇదే, దానికి ఏముండదు. అది జస్ట్ డిసిఎం అని ఉంటుంది అంతే. మినిస్టర్ ఈక్వల్ టు మినిస్టర్ ఉంటాడు. దానికి వీలు కొట్టాల్సిన ఫ్యాన్స్ కాదు, పార్టీల పరంగా బేస్ ఉంది. మళ్ళీ బీజేపీ ఏం చేస్తుంది, బీజేపీ కూడా సీఎం కావాలనుకుంటుంది కదా, మరి వాళ్ళకు కూడా 10 సీట్లు వచ్చినాయి కదా. సో కాబట్టి అది అంతే కాదు, కానీ వాళ్ళు మామూలుగా ఫ్యాన్స్ కొట్లాడుకోవడం అది మామూలుగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడగడం తప్పు కూడా ఏం లేదు, 21 వచ్చినాయి కదా. ఇప్పుడు బీజేపీ బయటకు వచ్చి తీలుస్తారంటే కాదు కదా. 160 స్థానాలు టీడీపీకి వచ్చినప్పుడు పార్టీ పరమైన విధి విధానాలు ఉంటాయి తప్ప మామూలు కొట్లాడుకుంటే ఇవన్నీ డిప్యూటీ సీఎంలు ఇవన్నీ పెద్ద ఏముండదు. ఆయన యాక్చువల్గా ఏమైందంటే ఆయన మినిస్టర్, ఈయన మినిస్టరే. నారా లోకేష్ గారు మినిస్టరే, పవన్ కళ్యాణ్ గారు మినిస్టరే. ఆయనకి డిప్యూటీ సీఎం ఏంటంటే ఒక నాయకుడు, ఆయన ఇది పొత్తు ఉంది కాబట్టి ఆయన కొంచెం ఎమర్జ్ చేయాలని చెప్పేసి ఆయనకి డిప్యూటీ సీఎం ఇచ్చినారు. సో వాళ్ళ ఫాదరే సీఎం ఉన్నప్పుడు ఆయనకి డిప్యూటీ సీఎం అవసరమా? ఈక్వల్ టు నెంబర్ 2 ప్లేస్ కదా. తెలుసుకుందాం అన్నారు ఈసారి వచ్చినప్పుడు. విడివిడిగా తెలుసుకుంటే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎవరికి ఎక్కువ పబ్లిక్ లో పల్స్ ఉందంటారు? ఇప్పుడు పల్స్ అనేది ఆటోమేటిక్గా ఎవరికి అనేది జనాలు నిర్ణయిస్తారు. మనం ఎవరు నిర్ణయించడానికి ఇది లేదు. ఎవరు వీళ్ళంతా పొత్తులో ఉన్న వాళ్ళు కదా.